గురువుకి ధ్యానం చేస్తారు. 16,000 సార్లు గురువుకి ధ్యానం చేస్తే కూడా అది జపం గురు హ్మ్. జపం అంటారన్నమాట. జపం చేస్తే కూడా సరిపోతుంది. ఎప్పుడైనా పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పిస్తే కూడా గురుబలం వస్తుంది. గురుబలం రావడానికి చాలా చేసుకోవచ్చు పరిహారాలు. హ్మ్. ఇలానే ఇలాచీలు అని చెప్పాను కదా! ఇలాచీలు అవును. పాకెట్‌లో 2 పెట్టుకుంటే డబ్బు ఆదాయం వస్తా ఉంటది. గురుబలం పెరుగుతా ఉంటది. గురుబలం అంటే ఏం లేదు. డబ్బు ఆదాయం రావాలి. ఎక్కువ గురుబలం ఉంటే బద్ధకం వచ్చి పడుకుండి పోతారు. హ్మ్. కుంభకర్ణుడికి ఎక్కువ గురుబలం ఉంటది. అందుకే ఎప్పుడు పడుకొని ఉంటాడు. అలానే మనకి ఇటు చూసుకున్నట్టయితే గనక కుంభకర్ణుడు, ఘటోత్కచుడు హ్మ్. వీళ్ళందరికీ గురుబలం గురుబలం ఎక్కువుంటుంది. ఎక్కువుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ పడుకొని ఉంటారు. ప్రఖ్యాతి ఎక్కువ రాదు వారికిను. ఎక్కువ గురుబలం ఎక్కువ ఉండడం వల్ల ఇంకోటి మోసపోతారు. అందుకని గురుబలం మోసపోవడం గూడా. సమానత్వంతో ఉండాలి ఎప్పుడు కూడా. ఎవరైనా వచ్చేసి నెత్తిన చేయేస్తారనమాట. హ్మ్. మంచి మాయ మాటలు చెప్పేసి మోసగిచ్చేస్తారు. కాబట్టి గురుబలం ఉంది అనే అర్థం తెలియాలంటే మోసపోవడం అంటే గుర్తు. నమ్మిచ్చి డబ్బులు తీసుకొని, ఓకే. నమ్మిచ్చి పార్ట్నర్‌షిప్‌గా ఉంటానని నమ్మిచ్చి మోసం చేస్తారనమాట. అంటే వాళ్ళకి కత్తి గురుబలం మీద సాము లాంటి వాళ్ళు. గురుబలం ఎక్కువున్నట్టు మోసపోయిన ఎక్కువున్నట్టు. వాళ్ళకి గురుబలం ఎక్కువున్నట్టు. హుహుహు. అలా తగ్గాలి. కాబట్టి గ్రహఛాయలు చూసుకొని గురుబలం తీసుకోవాలి తప్పితే, నా గురువు తక్కువుందని వారెవరో ఎల్ఎస్ సాఫ్ట్‌వేర్ పెట్టుకున్నారు చాలా బాగుంది చెప్పి మనం పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఇబ్బంది పడిపోతాం.